గ్రాండ్ లాంచింగ్ ఆఫర్స్ లో మనకి 1 రూపీకి సారీ ఇస్తున్నారు. 1 రూపీ సారీ అనేది ఇప్పటి వరకు మన వైజాగ్ లోనే లేదు. సో అలాంటి ఒక ఆఫర్ తో వీళ్ళైతే ముందుకు వచ్చారు. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ షాపింగ్ బ్లాగ్ ని మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికోసం అని చెప్పి నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. అండ్ నేను వచ్చేసి చాలా సింపుల్ గా సో ఒక మంచి లుక్ ని క్రియేట్ చేశాను. అసలు నేనేం పెద్ద హెవీ మేకప్ వేసుకోలేదు. లిప్స్టిక్ అండ్ ఐలైనర్, ఐ మేకప్ మాత్రమే వేసుకొని చాలా సింపుల్ గా రెడీ అయ్యాను అనమాట. అండ్ ఈ సారీ వచ్చేసి ఇది ప్యూర్ బనారస్ సారీ అనమాట. బనారస్ మీకు బార్డర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో చాలా ఇమిటేషన్స్ వచ్చాయి. ఇది ఫస్ట్ పీస్ అనమాట, ఫస్ట్ కాపీ. నేను తీసుకున్నది ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను. మా తమ్ముడు పెళ్లిలో తీసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఈ సారీ కట్టుకున్న ప్రతిసారి నాకు కాంప్లిమెంట్స్ వస్తూనే ఉంటాయి. సో చాలా బాగుంటుంది ఈ సారీ అయితే. ఇందులో తర్వాత చాలా ఇమిటేషన్స్ వచ్చేస్తాయి. ఈ జెరీ అనేది మనకి ఈ లుక్ ఉండదు అనమాట. సో నేను మీకు ఫుల్ పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను. సో కావాలనుకుంటే చూడండి. అండ్ దీనికి వాటికి ఏంటంటే బ్లౌజ్ కూడా ఇలా రాదు. బ్లౌజ్ అసలు రన్నింగ్ వస్తుందో లేదంటే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ లో బ్లౌజ్ వస్తుంది. అండ్ పళ్ళు కూడా డిఫరెంట్ గా రాదనమాట. సో నాకేంటంటే ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది, డిఫరెంట్ ప్యాటర్న్ లో పళ్ళు అయితే వస్తుంది. సో శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. పళ్ళు కూడా మనకి సెపరేట్ గా వస్తుంది అనమాట, ఒక డిఫరెంట్ డిజైన్ తో. అండ్ దీనికి నేను ఈ వైట్ స్టోన్స్ నెక్ పీస్ తో అయితే పేర్ చేశాను. నెక్ సెట్ తో అయితే చూడండి, ఈ జరీకి ఈ నెక్ సెట్ అయితే బాగా సెట్ అవుతుంది అని చెప్పి దీంతో అయితే నేను పేర్ చేశాను. అండ్ వైట్ స్టోన్ బ్యాంగిల్ కూడా పేర్ చేసుకున్నాను అనమాట. సో కంప్లీట్ ఒక వైట్ లుక్ లో అయితే క్రియేట్ చేశాను. అండ్ యాక్చువల్ గా నేను మా తమ్ముడు మ్యారేజ్ టైంలో ఏంటంటే దీనికి వైట్ అండ్ పింక్ స్టోన్స్ నెక్ సెట్ అయితే పేర్ చేశాను. సో ఒకవేళ అది మన ఫంక్షన్ అయితే, ఫంక్షన్ లో హోస్ట్ మనమే అయితే ఖచ్చితంగా కొంచెం హెవీగా సెట్ అయితే పేర్ చేసుకోవచ్చు. కానీ మనం ఒక దగ్గరికి గెస్ట్ గా వెళ్ళేటప్పుడు అంత హెవీ అవసరం లేదు అనిపించి నేను ఇలా సింపుల్ గా ట్రై చేశాను అనమాట. సో ఈ రెండిట్లో మీకు ఏ లుక్ నచ్చింది అనేది కూడా కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానంటే, ఇంతకు ముందే నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, గ్రాండ్ లాంచింగ్ ఆఫర్స్ లో మనకి 1 రూపీకి సారీ ఇస్తున్నారు అని ఇంతకు ముందు నేను వీడియోలో పోస్ట్ చేశాను కదా. సో ఆ స్టోర్ లాంచ్ కి నేను ఈ రోజు వెళ్ళబోతున్నాను అనమాట. సో ఇంకా క్లియర్ డీటెయిల్స్ చెప్పాలంటే కనుక నేను ఈ రోజు వెళ్ళబోతున్న స్టోర్ వెన్నెలాస్ వస్త్ర మందిర్ అనమాట. సో వెన్నెలాస్ వస్త్ర మందిర్ స్టోర్ ఓపెనింగ్ ఈ రోజు జరగబోతుంది. అండ్ స్టోర్ వచ్చేసి మనకి మిథిలాపురి ఉడా కాలనీలో స్టోర్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో చాలా గ్రాండ్ గా మంచి మంచి ఆఫర్స్ తో అయితే వాళ్ళు స్టోర్ ని లాంచ్ చేస్తున్నారు. సో ఇంతకు ముందే ఆఫర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను మీకు షేర్ చేశాను కదా. సో క్లియర్ గా మీరు కావాలి అనుకుంటే ఒకసారి ఆ షార్ట్ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ అలా కాదు మేము డైరెక్ట్ గా చూడాలనుకుంటున్నాము మీతో పాటే అంటే చలో నాతో పాటు వచ్చేసింది, అక్కడ మంచిగా వీడియో అయితే చూసేద్దాము. సో యా, ఇది ఈరోజు వ్లాగ్ కంటెంట్ అయితే అర్థమైంది కదా. సంక్రాంతి షాపింగ్, ఒక గ్రాండ్ లాంచింగ్ తో మనం ఇప్పుడు స్టోర్ కి అయితే వెళ్ళిపోదాము. సో ఇలాంటి ఆఫర్స్ లో సంక్రాంతి షాపింగ్ చేయడానికి నేనైతే వెళ్ళిపోతున్నా. సో ఇది కంటెంట్ అనమాట. సో లెట్స్ గో. సో ఫైనల్లీ నేను వచ్చేసా వెన్నెలాస్ వస్త్ర మందిర్కి. ఇది వచ్చేసి మనకి మధురవాడలో ఉందన్నమాట. మిథిలాపురి ఉడా కాలనీలో ఈ స్టోర్ అయితే లొకేట్ అయ్యింది. సో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అది నేను క్లియర్ గా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. మధురవాడలో మిథిలాపురి ఉడా కాలనీలో మనకి క్యారెట్ లేన్ స్టోర్ ఉంటుంది అనమాట. దాని ఆపోజిట్ లో ఉన్న లేన్ లో ఎగ్జాక్ట్ గా స్టార్టింగ్ లోనే ఉంటది ఈ స్టోర్ అంతా కూడా. ఇక్కడ మనకి లేడీస్ వేర్, జెంట్స్ వేర్, కిడ్స్ వేర్ తో పాటు ఇమిటేషన్ జ్యువెలరీ కూడా అవైలబుల్ గా ఉంది. సో నేను లొకేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి క్యారెట్ లేన్ ఉంది కదా. సో దాని ఆపోజిట్ లేన్ లో స్టార్టింగ్ లోనే మనకి కనిపిస్తుంది అనమాట. మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో హంగర్ నెస్ట్ కి కొంచెం ఎగ్జాక్ట్ ఆపోజిట్ లాగా ఉంటది అనమాట. సో అక్కడి నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది. సో నేనైతే స్టోర్ లోపలికి వెళ్ళిపోబోతున్నాను. 11 o'clock కి స్టోర్ అయితే ఓపెనింగ్ అనమాట. సో వాళ్ళు మంచిగా ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఇంకా స్వీట్స్ అవి ఇచ్చి ఇలా వెల్కమ్ అయితే చెప్పారు. అండ్
డెకోర్ అది కూడా చాలా ఫ్లవర్ డెకోర్ అంతా బాగా చేశారు. సో ఓపెనింగ్ అంటే అదొక మెమరీలా ఉండిపోతుంది కదా. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇమిటేషన్ జ్యువెలరీ ఉందన్నమాట. వాళ్ళైతే ఫస్ట్ హోమం అది చేస్తున్నారు. సో మేము వెళ్ళే టైంకి అలా బిజీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నేను ఇమిటేషన్ జ్యువెలరీ అయితే చూపించబోతున్నాను. ఈ క్లబ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది తెలుసా. మనం ఒక మంచి పార్టీ కోసం రెడీ అయ్యేటప్పుడు మనం కట్టుకునే శారీ ఎంత లుక్ ఇస్తుందో, మనం పేర్ చేసుకునే జ్యువెలరీ కానీ యాక్సెసరీస్ కానీ దాని లుక్ని ఇంకా ఎలివేట్ చేస్తాయన్నమాట. సో అలా ఉండాలి. సో ఆ క్లచ్ చూడగానే నాకు అలా అనిపించింది అనమాట. చాలా బాగుంది అని చెప్పి నైట్ టైం పార్టీస్కి, ఏ పార్టీస్కి అయినా సరే, వెడ్డింగ్స్కి, అలాంటి వాటికి చాలా బాగుంటుంది. అండ్ అక్కడ జ్యువెలరీ కూడా చాలా మనకి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న అన్ని రకాల జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను జస్ట్ అలా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. అంటే ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది అనేది మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో వీటితో పాటు మనకి ఇక్కడ బ్లాక్ బీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా షార్ట్ బ్లాక్ బీడ్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు కదా, సారీస్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ. ఎలా అయినా సరే పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా షార్ట్ బ్లాక్ బీడ్స్ ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయిందనమాట. ఇంతకుముందు జ్యువెలరీ వేసుకోవడం, సింపుల్ నెక్ సెట్స్ వేసుకోవడం ట్రెండ్లా ఉండేది. కానీ ఇప్పుడు సారీ కట్టుకున్నాము అంటే పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్ బీడ్స్ పేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అది మంచి ట్రెండ్ అయింది. అండ్ ట్రెడిషన్తో పాటు ట్రెండ్ని ఫాలో అయినట్టు కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు చూడండి జ్యువెలరీ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు విక్టోరియన్ పర్ల్స్, బీడ్స్, వాటితో ఇయర్ రింగ్స్, జడావ్ కుందన్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అటువంటి ప్యాటర్న్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ట్రెండింగ్ మోడల్స్, పర్ల్ ఇయర్ రింగ్స్, స్టోన్ ఇయర్ రింగ్స్, కుందన్ ఇయర్ రింగ్స్, బీడ్స్తో ఇయర్ రింగ్స్, ఇలాంటివి చాలా రకాల మోడల్సే ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా లైక్ ఇవి ఎలా ఉన్నాయంటే 200, 300 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. నేను ప్రైస్ కూడా చూసాను. అండ్ అక్కడి నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే 1 రూపీకే శారీ అన్న కాన్సెప్ట్తో వీళ్ళు ఆఫర్ అయితే పెట్టారు కదా. సో దానికి సంబంధించి చూడండి లేడీస్ అందరూ కూడా అక్కడ క్యూ కట్టారనమాట. 1 రూపీ నోట్స్ పట్టుకొని మాకు కావాలి శారీ అని చెప్పి. లాంచింగ్ డే కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చారు. అండ్ మీరు కూడా ఒకవేళ అది గెలుచుకోవాలి అనుకుంటే 20th నుంచి 30th వరకు కూడా మనకి ఆఫర్ అయితే రన్ అవుతుంది. 11 నుంచి 12 లోపల వెళ్ళిన ఫస్ట్ 3 కస్టమర్స్. వెన్నెల స్మోక్ నుంచి వస్త్ర మందిరానికి ఒక స్టెప్ పైకి తీసుకెళ్ళినందుకు వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాబోయే కస్టమర్స్కి కూడా కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి ఆఫర్లో మంచి సేల్ని మీ ఇంటికి, అది కూడా సంక్రాంతికి తీసుకెళ్ళబోతున్నారు. సో ఇంతకు ముందు వెన్నెల స్మోక్లో ఓన్లీ మనం లేడీస్కి మాత్రమే ఐటమ్స్ చూసుంటాం. కానీ ఇప్పుడు వీళ్ళు ఒక స్టెప్ పైకి వెళ్ళారని చెప్పినట్టుగానే లేడీస్తో పాటు జెంట్స్కి ఇంకా కిడ్స్కి కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా 1 రూపీ శారీ అనేది ఇప్పటి వరకు మన వైజాగ్లోనే లేదు. సో అలాంటి ఒక ఆఫర్తో వీళ్ళైతే ముందుకొచ్చారు. సో వచ్చే వాళ్ళందరూ కూడా ఈ షాపింగ్ని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అండ్ మేము కూడా మా షాపింగ్తో కంటిన్యూ చేస్తాము. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు మనమైతే వచ్చేసాం ఫస్ట్ ఫ్లోర్కి అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో శారీస్ అయితే ఇక్కడ నేను జస్ట్ అలా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ అంటే క్లియర్గా అంత డీటెయిల్డ్గా మనం ఓపెన్ చేసి చూపించలేకపోవచ్చు. జస్ట్ నార్మల్గా అలా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ క్రేప్లో శారీ అయితే వస్తుంది. నేను అది ఫ్యాబ్రిక్ టచ్ చేసాను కాబట్టి చెప్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. అండ్ వీటితో పాటు ఇక్కడ మనకి ఫ్యాన్సీ శారీస్, పార్టీ వేర్ సారీస్, ఇలా చాలా రకాల సారీసే ఉన్నాయి. కలెక్షన్ అంతా కూడా నేను చూపిస్తాను. ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఒక 3000 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో సారీ కలెక్షన్ అయితే బాగుంది. అండ్ ప్రైస్ కూడా నేను జస్ట్ అక్కడ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి ఇవన్నీ మనకి 3000 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న సారీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఇంకొక ప్యాటర్న్ ఆఫ్ స్టిఫ్ సారీ అనమాట. కొంతమంది ఫాలింగ్ మెటీరియల్స్ కాకుండా స్టిఫ్గా ఉన్న సారీస్ కట్టుకోవాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్ అనమాట. దాని ప్రైస్ 1700 పడుతుంది. మల్టీ కలర్లో వచ్చింది. అండ్ ఇవి కూడా చూడండి ఇవన్నీ మనకి పార్టీ వేర్ సారీసే అనమాట. లైక్ నైట్ టైం పార్టీస్ కానీ, ఏమైనా సింపుల్ ఈవెంట్స్ కానీ, బర్త్డేస్ కానీ అటువంటి వాటికి కూడా చాలా బాగుంటాయి. దాని ప్రైస్ వచ్చేసి 4300 ఉంది. అండ్ ఇదిగోండి ఇదైతే సారీ చాలా హెవీగా ఉంది. వర్క్ అది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సో కొంచెం హెవీ వర్క్ వచ్చింది. అండ్ సారీ ఆల్ ఓవర్ మనకి స్టోన్ వర్క్ కూడా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3600 పడుతుంది. సో ఇలాంటి సారీ కలెక్షన్ చాలానే ఉన్నాయి. ఇందాక మనం చూసిన వైన్ కలర్లో ఇది కలర్ ఆప్షన్ అనమాట. సో ఇలా చాలా సారీ కలెక్షన్ ఉంది. నేను క్లియర్గా అన్ని సారీస్ డీటెయిల్డ్గా మీకు అయితే చూపించలేకపోయాను. సో వీలుంటే ఇంకొకసారి అక్కడ కలెక్షన్ అంతా కూడా మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు మీరు కలెక్షన్ ఎలా ఉంది, ప్రైసింగ్ ఎలా ఉంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇన్ డీటెయిల్డ్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది వచ్చేస్తే మనకి ఆర్గాన్జా టైప్లో సాఫ్ట్ ఆర్గాన్జా లాగా వచ్చింది. అంటే జిమ్మిచూ కాదు ఇది,
కంప్లీట్ జిమ్మిచూ కాదేమో. సో నాకు సాఫ్ట్ ఆర్గాన్జా అనిపించింది అండ్ దానిపైన ఇలా సింపుల్ వర్క్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇదిగోండి ఇలా ఉంది సారీ, మేబీ జిమ్మిచూ అయి ఉండొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 2600. అండ్ అక్కడ ఒకసారి వాళ్ళని కనుక్కుందామా సేల్స్ గర్ల్స్ని అనుకుంటే అక్కడ వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉన్నారనమాట. సో అందుకని చెప్పి నేనైతే కలెక్షన్ జస్ట్ అలా చూపిస్తున్నాను. కలెక్షన్ వీలైనంత వరకు ప్రైస్ కూడా చూపించడానికి అయితే ట్రై చేశాను. సో ఎలా ఉన్నాయి ఏంటి కలెక్షన్ అనేది మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది కూడా ఇంకొక ఫ్యాన్సీ శారీ అనమాట. సో వర్క్ శారీస్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో అలాంటి వాళ్ళు ఒకసారి వెళ్ళి మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు, ఎందుకంటే వర్క్ శారీస్ చాలా ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి, నేను వీడియో షూట్ చేస్తున్న లోపే మళ్ళీ ఇంకా కస్టమర్స్ అందరూ వచ్చారనమాట. సో 1 రూపీ నోట్స్ పట్టుకుని మాకు కావాలి అని చెప్పి, ఎందుకంటే 11 to 12 మధ్యలో కదా. సో 11 o'clockకి స్టోర్ లాంచ్ అవ్వగానే ఇంకా 12 లోపల చాలామంది ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే ఉన్నారనమాట. సో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరికీ 1 రూపీ నోట్స్ అయితే బాగానే దొరికాయి. సో ఇది వచ్చేసి మనకి 1400 రూపీస్ పడుతుంది. ఇది సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. సో ఇది ఒకప్పుడు బాగా ట్రెండ్ అయిన శారీస్ సాఫ్ట్ సిల్క్ మనకి తెలిసిందే కదా. నేను ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ బాగా ట్రెండ్ అయిన శారీస్. అండ్ ఇది వచ్చేసి 1050 రూపీస్. అండ్ ఇది మనకి ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట. సో చూడండి, చాలా వరకు నాకు ఎందుకో అన్నీ కూడా వర్క్ శారీస్ చాలా ఎక్కువ కనిపించాయి. సో లైక్ ఫ్యాన్సీ కన్నా కూడా వర్క్ ఎక్కువ ఉంది అనిపించింది. వర్క్ శారీస్ ఎవరైతే ఇష్టపడతారో అందులో కలెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి బనారస్లో మేబీ ఇమిటేషన్ అనుకుంటా శారీ. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 1099 రూపీస్ పడుతుంది అనమాట. సో ఒక మంచి పట్టు లుక్ లాగా ఉంటుంది. అండ్ ఫ్యాన్సీలో నాకు ఈ శారీ అయితే బాగా నచ్చింది. మీకు చూడటానికి ఇదేదో నార్మల్ కాటన్ శారీలా అనిపించవచ్చు, కానీ కాదు, దీని ఫ్యాబ్రిక్ వేరే ఉంటుంది అనమాట. అండ్ దీని ప్రైస్ 2700. ఇంకా ఇది కూడా వర్క్లో ఇంకొక ప్యాటర్న్ శారీ 3600. ఇలా చాలా డిఫరెంట్ వర్క్ శారీస్లో చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ శారీస్ మాత్రమే కాదు, ఇంకా మనం చాలా మందికి అంటే కిడ్స్కి జెంట్స్కి కూడా ఉన్నాయని చెప్పాం కదా. సో అవి కూడా చూద్దాము, ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి 2nd floor అనమాట. 2nd floorలో మనకి వెస్ట్రన్ వేర్, వాటితో పాటు కుర్తీస్, ఇంకా షర్ట్ ప్యాటర్న్స్, లేడీస్కి సంబంధించిన వెస్ట్రన్ వేర్, ఇంకా టాప్స్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ ఫ్రాక్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మధు ఛానల్ని ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది మధుకి బ్లాక్ కలర్ అంటే ఇష్టం అని చెప్పి. సో మధు అయితే బ్లాక్ కలర్ షర్ట్ చూడగానే అది పట్టుకుందనమాట, బాగుంది అని చెప్పి. సో మధు నేను కలిసి ఇద్దరము అక్కడ అన్నీ చూస్తున్నాం అనమాట. ఇక్కడ లెగ్గింగ్స్, జెగ్గింగ్స్, వీటన్నింటి కలెక్షన్ కూడా ఉంది, కుర్తీస్. సో అన్ని ప్యాటర్న్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి 1300 రూపీస్ పడుతున్నాయి కుర్తీస్. సో ఇంకా చూడండి, ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. సో మధు నేను కలిపి చాలాసేపు అలా మాట్లాడుకుంటూ షాపింగ్ అయితే చేసాము. ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్లో ఒక మీటప్ లాగా ఉంటుంది అనమాట. తనతో కలిసి కూర్చుని చక్కగా మంచిగా మాట్లాడుకుని టైం స్పెండ్ చేసే ఛాన్స్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఉత్తప్పుడు అంటే కొంచెం అంత టైం క్రియేట్ చేసుకుని కలవడం అయితే కుదరట్లేదు. అండ్ ఇవి వచ్చేసి మనకి ఇన్నర్స్, ఇక్కడ నైటీస్, వాటితో పాటు కుర్తీస్, కాటన్ కుర్తీస్, ఇలాంటి చాలా కలెక్షన్ ఉంది. వీటితో పాటుగా మనకి కిడ్స్ వేర్ ఫ్రాక్స్, లేడీస్ జీన్స్ కానీ, జెగ్గింగ్స్ కానీ, అండ్ జాకెట్స్ కానీ, ఇలా అందరికీ సంబంధించి అన్ని క్లాతింగ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తానికి మళ్ళీ నేను మధు ఒకే ఫ్రేమ్లో అయితే ఇన్ని రోజులకి కనిపించామన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు తనతో టైం స్పెండ్ చేయడం. అండ్ నేను వైజాగ్ వచ్చాక యూట్యూబ్లో నేను ఫస్ట్ వ్లాగింగ్ చూసింది మధుదేనా అనమాట. నాకు వ్లాగింగ్ అంటే ఒక ఐడియా అండ్ ఇంట్రెస్ట్ వచ్చింది మధు వ్లాగింగ్ చూసాకే. నాకైతే ఈ వ్లాగింగ్ పైన ఇంట్రెస్ట్ తన వల్లే కలిగింది. అలాంటిది నేను తనతో కలిసి వ్లాగ్ చేస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ యాక్చువల్గా నేనైతే కాసేపు అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి వచ్చేసాను, ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. సో అందువల్ల ఇంకా నేను తనకి నైట్కి డిన్నర్ అది కూడా ప్రిపేర్ చేసి ఇవ్వాలి, లంచ్ కూడా తనకి పెట్టాలి అని చెప్పేసి నేనైతే వచ్చేసాను. సో వెళ్ళటం కూడా మా హస్బెండ్తోనే కలిసి వెళ్ళాను. మేము ఇద్దరం కలిపి రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. అందువల్ల నేను లతక్కన్ మీట్ అవ్వడం అయితే మిస్ అయ్యాను అనమాట. సో లేదంటే లతక్కన్ కూడా నేను మీట్ అయ్యేదని. నేను వెళ్ళిపోయిన తర్వాత లతక్క వచ్చారనమాట. సో మధు ఇంకా లతక్క ఇద్దరు కలిసి చక్కగా మంచిగా రీల్స్ అయితే చేశారు. సో నేను అది మిస్ అయ్యాను అనమాట. సో నేను ఇంతకీ ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో పెడతాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా,
మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇంకా నేను కంప్లీట్గా ఏమీ అంటే వీడియో ఇంకేమీ ఎండ్ చేయలేదన్నమాట. సో అలా నార్మల్గా కాసేపు పడుకుని పోయాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను సారీ అక్కడ షాపింగ్ చేశాను. నేను షాపింగ్ చేసిన సారీ ఏంటనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో నేను షాపింగ్ చేసిన సారీ అయితే ఇదన్నమాట. సో మన వెన్నెల వస్త్ర మందిర్లో నేను షాపింగ్ చేసిన సారీ, నేను పట్టు టైప్లో సారీ అయితే తీసుకున్నాను. సంక్రాంతి షాపింగ్ కదా, కొంచెం ఫ్యాన్సీలో కాకుండా పట్టులో తీసుకుందామని చెప్పి సో ఇలాంటి ఒక పేస్టల్ షేడ్ అయితే తీసుకున్నాను అనమాట. సో చూడండి, ఇది పట్టు టైప్ సారీ, ఇది సారీ అయితే. సో చూసారు కదా, ఇది సారీ అయితే. సో ఇది ఒక మంచి ఒక 10 ఇంచెస్ బార్డర్ లాగా వచ్చింది పేస్టల్ షేడ్స్లో. అండ్ శారీ వచ్చేసి పళ్ళు మనకి ఇదిగోండి, పళ్ళు ఇలా ఉంది. సేమ్ కలర్ వస్తుంది అనమాట పళ్ళు, కాకపోతే కొంచెం జరీ డిఫరెంట్ ఉంటుంది. సో నాకు ఈ కలర్ నచ్చి మెయిన్గా ఈ శారీ అయితే తీసుకున్నాను. సో నేను పర్చేస్ చేసిన శారీ అయితే ఇది. సో ఈ శారీ మీకు ఎలా కామెంట్ చేయండి. అండ్ నేను షాపింగ్ చేసిన శారీ అయితే ఇదనమాట. సో ఒక బ్రౌనిష్ షేడ్ లాగా, పేస్టల్స్లో ఒక బ్రౌనిష్ షేడ్ అనమాట ఇది. సో సిల్వర్ అండ్ బ్రౌన్ మిక్సింగ్, ఆ మిక్స్డ్ షేడ్ అయితే వచ్చిందనమాట. సో చాలా నచ్చింది నాకు. ఇప్పుడు ఈ పేస్టల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఈ కలర్ చూడగానే నచ్చి తీసేసుకున్నాను అనమాట. సో అక్కడ కలెక్షన్ ఎలా అనిపించింది, ప్రైసింగ్ ఎలా ఉంది అన్నీ కూడా నాకు కామెంట్ చేయండి. సో నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి వెళ్ళి స్టోర్ విజిట్ చేయండి. సో డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చుతాయి అనుకుంటా. నచ్చితే తప్పకుండా షాపింగ్ చేయండి. అండ్ మన వీడియో చూసి వెళ్ళినట్టయితే కనుక వాళ్ళతో కూడా చెప్పండి ఇలా వీడియో చూసి వచ్చామని. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తా. బాయ్ గాయ్స్.